హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా తింటాం కదండి, డామినోస్లో ఆర్డర్ పెట్టుకొని మరి డామినోస్లో చీజ్ గార్లిక్ బ్రెడ్ అని ఆ రెసిపీ ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించాను. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా, పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా, లేదా ఇంట్లో ఎవరైనా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇంట్లో హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీనికోసం ముందుగా బటర్ని తీసి బయట పెట్టుకోండి, మనం చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందే. ఎందుకంటే బటర్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చి ఇలా మెల్ట్ అవ్వాలి, ఇలా క్రీమీగా ఉండాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి బటర్ని. ఇప్పుడు ఇందులో ఒక 3 నుండి 4 వరకు వెల్లుల్లి చిన్నగా తురుముకోవాలి. మనకు కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, దాంతో సన్నగా తురిమి ఇలా వేసుకోండి. వేసుకొని ఈ గార్లిక్ అంతా వెల్లుల్లి మొత్తం బటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. కారణం నేను ఇంట్లో ఉన్న కూర కారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా. ఈ ఉప్పు కారము బటర్లో కలిసేలాగా మంచిగా కలుపుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకోండి. ఆ కొత్తిమీరని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి, చిన్నగా కట్ చేసి వేసుకోండి. వేసి ఉప్పు కారము వెల్లుల్లి కొత్తిమీర ఇదంతా బటర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి బటర్లో. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను బ్రెడ్ ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు హెల్దీగా కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఒక స్పూన్ వరకు తీసుకొని బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ బటర్ వేయద్దండి, అది ఆయిల్గా అయ్యి బ్రెడ్ బాగా పీల్చేస్తుంది. సో కొంచెం బటరే బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి. దీనికోసం నేను ముందు ప్యాన్ వేడి చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ పైన చీజ్ స్లైస్ తీసుకున్నాను. మీరు మొజరెల్లా చీజ్, మీ దగ్గర ఏ చీజ్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు, ఒకటి బటర్ది ఒకటి చీజ్ది, ఇలా బ్రెడ్ పెట్టుకొని బ్రెడ్కి ఇంకో వైపుకు ఒక హాఫ్ స్పూన్ వరకు మనం మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ని చేసి వేడెక్కిన ప్యాన్ పైన పెట్టి దీనిపైన మూత పెట్టి మంట లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అంతే పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి, ఇంకో వైపు తిప్పుకోవడానికి ముందు ఈ బ్రెడ్ స్లైస్కి కూడా ఇలా కొంచెం బటర్ అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసి ఈ వైపు కూడా తిప్పి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి, 2 సైడు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 వైపులా చక్కగా ఫ్రై అయింది కదా, లోపల ఉండే చీజ్ మెల్ట్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే బ్రెడ్ మాడిపోయి లోపల చీజ్ మెల్ట్ అవ్వదని గుర్తుంచుకోండి. ఇలా ట్రయాంగిల్గా అయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూసారా, లోపల చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంట్లో నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా డామినోస్ స్టైల్లో చీజ్ గార్లిక్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.